అందరికీ నమస్కారం. పత్రిజీ అమృతోత్సవాలకు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనం ఈ నెల 10 గురు పౌర్ణమి నుండి మనం ఈ నెల 25 అంటే మనకు పత్రిజీ మహాసమాధి వరకు కూడా మనం పిఎంసి ద్వారా పత్రిజీ అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి నుండి వెలువడినటువంటి అమృత వాక్కుల నుండి ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్, ఎన్నో అద్భుతమైన విషయాలు అందించబడ్డాయి. అందులోని తెలుసుకొని ఆచరించిన ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల ద్వారా మనం రోజు ఒక కాన్సెప్ట్ చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఒక అద్భుతమైన కాన్సెప్ట్ సంకల్ప శక్తి. సో దీని గురించి చెప్పడానికి మీ ముందున్నారు మీ ఎంఎల్ రామ్. సో మనం 94లో వ్యక్తిత్వ వికాస శిక్షకుడిగా మన జర్నీ ప్రారంభమైనప్పటికీ 88లో యోగా, మెడిటేషన్, ప్రకృతి చికిత్స ఇవన్నీ హై స్కూల్లోనే ఇంట్రడ్యూస్ అవ్వడంతో మనం తర్వాత సెల్ఫ్ హిప్నాసిస్ ద్వారా మైండ్ మేనేజ్మెంట్, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా కెరియర్ని బిగిన్ చేసాం 94లో. 99లో మనకు పెళ్ళితో పాటుగా అంటే సంసారము నిర్వాణము 99లోనే ప్రారంభమయ్యాయి. సంసారము ప్రారంభమైంది మ్యారేజ్ అయిన ఇయర్లో. అదే ఇయర్లో పిరమిడ్ పరిచయం అవడం, పిరమిడ్లో కూర్చొని ధ్యాన సాధన చేయడం ప్రారంభించడం జరిగింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారిని కలవడానికి మాత్రం టైం పట్టింది. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీని కలవడానికి ముందే ఎన్నో సాధనలు చేస్తూ, అంటే పత్రిజీ అందించిన ఆనాపానసతి, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం, తర్వాత పిరమిడ్స్ మీద రీసెర్చ్ చేయడం, పత్రిజీ అందించిన పుస్తకాలు, ఆడియోస్ వింటూ అలా ఆ సిలబస్ అంతా అయిపోయి ప్రాపంచికంగా మనం జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్లో ఒక ట్రైనర్గా ఉన్నాం మనం. సో ఆ ట్రైనింగు ప్లస్ జెడ్వీపీగా 2008 జూన్ 16న నా టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత నుండి ఇంకప్పుడు డిసైడ్ అయ్యాను, ఇక నుంచి నేను కంప్లీట్గా పిరమిడ్ మెడిటేషన్ మాత్రమే అందించాలి. పిరమిడ్ పవర్ని, వెజిటేరియనిజంని, ధ్యానాన్ని చేయడం, అందించడం అనేదే ఇక పిరమిడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని మంచిర్యాలలో ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయటం. సో దాని మీద ఎన్నో రీసెర్చ్లు చేస్తూ సో పత్రిజీని కలిసిన తర్వాత నుంచి లైఫ్ అంతా యూటర్న్ తీసుకుంటూ ఉండడం జరిగింది. అందులో పత్రిజీ అందించిన ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్లో సంకల్ప శక్తి అనేది ఒక అల్టిమేట్ టాపిక్. సో ఈరోజు మిత్రులందరూ మీరు వినడమే కాకుండా పత్రిజీ ద్వారా విన్న ఈ సంకల్ప శక్తి పుస్తకం మీరు చదివారా? చదివిన వాళ్ళు మీరు కాల్ చేసి మీ అనుభవాలు ఏంటివి పంచొచ్చు. లేదా పత్రిజీ యొక్క పుస్తకం మీరు ఏది చదివారు, దాని ద్వారా మీలో ఏ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, లేదా పత్రిజీ చెప్పిన అమృత వాక్కుల్లో ఒక కాన్సెప్ట్లో మీకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటి, మీ అనుభవం ఏంటో కూడా ఈరోజు మీరు పంచుకోవచ్చు మిత్రులారా. సో ఇది ఈరోజు మనం. సో సంకల్ప శక్తి ఏంటి అంటే మనకు పవర్ ఆఫ్ థాట్. మనకు సంకల్పానికి శక్తి ఉందని మనకు తెలుసు, కానీ ఎలా ఉంది, ఎలా వస్తుంది ఇవన్నీ మనకేం తెలియదు. కానీ ఒక వ్యక్తిత్వ వికాస శిక్షకుడుగా మైండ్ మేనేజ్మెంట్ గురించి చదవడం జరిగింది. బ్రెయిన్ 2 భాగాలు ఉంటుందని, లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్. ఈ బ్రెయిన్ చేసే పనిని మైండ్ అని, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ అని ఇవన్నీ మనం చదువుతున్నాం, వింటున్నాం. పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, ఎన్నో వ్యక్తిత్వ వికాస శిక్షణ పుస్తకాలు చదవటం, ఇలా జర్నీ సాగుతున్నప్పటికీ ఆ జర్నీలో భాగంగా పత్రిసార్ బుక్స్ కూడా మన ముందుకి రావడం, పత్రిసార్ ఆడియోస్ రావడం అనేది జరిగింది. సో అందులో అద్భుతంగా ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే సంకల్ప శక్తి. ఎలా వస్తుంది సంకల్ప శక్తి? సంకల్ప శక్తి ఎవరికి ఉంటుందంటే అందరికీ ఉంటుంది. ఎవరికైతే సంకల్ప సిద్ధి ఉంటుందో, సంకల్ప శుద్ధి ఉంటుందో సిద్ధి వస్తుంది. ముందు శుద్ధి కావాలి. చూడండి, మీరు పిల్లలు చక్కని శుద్ధితో ఉంటాయి, వాళ్ళు మాట్లాడితే ఎంత చక్కగా అనిపిస్తుంది. సో అంటే ఏంటి? శుద్ధంగా ఉంటారు, అంటే చక్కని శుద్ధ చైతన్యాలు. చిన్ననాటి రోజుల్లో మన అందరం కూడా ఎదుగుతున్నా కొద్దీ దీన్ని ఎలా చెప్తామంటే, నేను ట్రైనింగ్లో అయితే బురద బుద్ధ లేదా గోల్డెన్ బుద్ధ అని చెప్పుకుంటాం. సో దీనికి నేను యూత్కి సెషన్ తీసుకునేటప్పుడు ఈ స్టోరీ చెప్తూ ఉంటాను నేను.
సో థాయిలాండ్లో బుద్ధుని స్టాచ్యూని ఇన్స్టాల్ చేయడానికి తీసుకెళ్తూ ఉంటారనమాట. రైట్, వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో వర్షము చీకట్లు కమ్ముకోవడం జరుగుతుంది. ఆ మాస్టర్స్ అంతా ఏం చేస్తారు, అక్కడ చీకటి కమ్ముకోవడం వల్ల అక్కడ పెట్టేసి దూరంగా వెళ్ళిపోతారు. వర్షం ఆగిపోయిన తర్వాత కాస్త చీకటి ఉంటుంది, కానీ వెతకడానికి టార్చ్ లైట్ తీసుకొని వస్తాడు ఒక అతను. టార్చ్ ఆన్ చేస్తూ ఉంటాడు, వెతుకుతూ ఉంటాడు, దొరకదు. అలా అందరూ టార్చ్ లైట్ వేయగానే అక్కడ బుద్ధుడి యొక్క గోల్డెన్ స్టాచ్యూ, గోల్డెన్ విగ్రహం తలతలా మెరుస్తూ ఉంటుంది. అదేంటి, మనం బురద విగ్రహం కదా తీసుకొచ్చాం, ఇదెందుకు ఇలా బంగారు విగ్రహం ఎక్కడి నుంచి వచ్చిందని ఎంక్వైరీ చేస్తే యాక్చువల్గా లోపల గోల్డెన్ బుద్ధ అనే అది పైన మార్గమధ్యంలో ఎలాంటివి జరగకుండా ఉండడం కోసం ఆ బురదను పైన పూతలాగా పూసి పంపించారనమాట. అంటే ఇక్కడ ఏంటి, వర్షం పడగానే ఆ బురద వెళ్ళిపోయి లోపలున్న ఒరిజినల్ గోల్డెన్ బుద్ధ బయటికి రావడం జరిగింది. సో ఇది మనందరిలో, చిన్నపిల్లల్లో అయితే గోల్డెన్ బుద్ధాసే, మనం కూడా చిన్ననాటి రోజుల్లో గోల్డెన్ బుద్ధాసే, చక్కని శుద్ధితో ఉన్నాం. కానీ ఎదుగుతున్న కొద్దీ సమాజం నుండి, నేర్చుకున్న విషయాల నుండి, పెంచబడిన విషయాల నుండి ఎన్నో బురదలు పూసుకుంటూ వచ్చాం మనం. కొన్ని బయట నుంచి బురదలు వస్తే కొన్ని మనకు మనమే పూసుకుంటూ వచ్చాం. ఈ ధ్యానం అనే ఒక వర్షం, ఈ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే కురిపిస్తామో ఆ బురద అంతా వెళ్ళిపోయి లోపల ఉన్న గోల్డెన్ బుద్ధ బయటకు వస్తారనమాట. వీఆర్ ఆల్ గోల్డెన్ బుద్ధాస్ ఇన్సైడ్. మన పిల్లలైతే ఇంకా మరింత ఎక్కువ గోల్డెన్ బుద్ధాస్ లోపల. అందుకే పిల్లలకి ధ్యానం అందించమంటారు పత్రిజీ. రైట్, సో చిన్నప్పుడు ఉన్న ఆ శుద్ధితో, చక్కని వాక్కులతో, వారు ఇట్లా అంటే ఏదో జోక్గా అంటారు పిల్లలు, అది జరిగిపోతుంది. మన ఇంట్లో కూడా కొంతమంది ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు, మీరు చూడండి, వాళ్ళ వాక్కు ఇలా ఏదైనా అంటే అది జరిగిపోతూ ఉంటుంది. ఎందుకు, ఎలా అంటే ఎవరైతే శుద్ధితో ఉంటారో వారికి ఆ సిద్ధి ఉంటుంది. రైట్, సంకల్ప శుద్ధితో సంకల్ప సిద్ధి వస్తుంది. రైట్, మనం ఇన్నర్గా ప్రతి ఒక్కరం, మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరం కూడా మనం లోపల గోల్డెన్ బుద్ధాసే. బురద పూయబడ్డది, మనకు మనమే పూసుకుంటాం. మన బురద సరిపోదని పక్కింటి బురద, వాళ్ళ బురద, వీళ్ళ బురద మనమే రాసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ధ్యాన సాధన అందుతుందో, ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, ఆనాపాన సతి ధ్యానం, శ్వాస మీద ధ్యాసతో మనస్సుని శూన్యం చేసుకుంటామో, అప్పుడు కాస్మిక్ ఎనర్జీ వర్షం మనల్ని ఆ బురదను క్లియర్ చేసి లోపల ఉన్నటువంటి గోల్డెన్ బుద్ధ బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు సంకల్ప సిద్ధి ఉంటుందన్నమాట. సో సంకల్ప శుద్ధితో సిద్ధి. మరి ఈ సంకల్ప సిద్ధి ఎలా యూజ్ చేస్తాం మనం, ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ అయితే మనం ధ్యానం ప్రారంభించిన కొత్తలో మీరు చూడండి, చాలామంది చెప్తారు, అరే అంతకుముందు నేను ఏమనుకున్నా జరగలేదు, ధ్యాన సాధనలోకి వచ్చినాక అస్సలు ఇట్లా ఒక్కసారి అనుకుంటే చాలు టక్క 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 జరిగిపోతున్నాయని. ఎలా అంటే మనం ఆ శుద్ధి అయ్యాము, ఆ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటి ఆ వర్షం కురవడంతో ఆ లోపలున్న చుట్టూ ఉన్న చీకటి అనే బురద వెళ్ళిపోయింది, లోపలున్న వెలుగు బుద్ధ, గోల్డెన్ బుద్ధ బయటికి వచ్చారు. అదే శుద్ధి. అప్పుడే సిద్ధి జరుగుతుంది. రైట్, ఏదనుకుంటే అది జరిగిపోతూ ఉంటుంది. ఇంకా సాధన చేస్తూ 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 ఉండగా అనుకున్నవి జరగవు. అరే అందరు స్టన్ అవుతారు, అరే స్టార్టింగ్ నేను ఏమనుకున్నా జరిగింది, ఈ మధ్యలో అనుకున్నది జరగట్లే, కానీ ఏది అవసరమో అది మాత్రం జరుగుతుంది. చూసుకోండి మీరు, స్టెప్ 1 సంకల్ప శక్తి స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే ఏది అనుకున్నా జరిగిపోద్ది. తర్వాత సాధన పెరుగుతున్న కొద్దీ, మన చైతన్య శక్తి పెరుగుతున్న కొద్దీ అన్నీ కాదు, ఏది అవసరమో మనకు అది మాత్రమే జరుగుతుంది. రైట్, సో ఏది కావాలో ఏది అవసరమో అది జరిగిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. మీరు చూడండి, ప్రతి పిరమిడ్ మాస్టర్ వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంది, హ్యాపీగా వారు లోక కళ్యాణానికి వెళ్తున్నారు కాబట్టి, వారు లోక కళ్యాణం కోసం బయటికి వెళ్తున్నారు కాబట్టి అన్నీ ఏది ఎప్పుడు అవసరమో అది అందించబడుతూ ఉంటుంది. సో అందులో మనం కూడా ఉన్నాం.
ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు. మీ అనుభవాలు కూడా పంచొచ్చు ఇవాళ, రైట్? సో ఇలా ఏది అవసరమో ఏది కావాలో అది వస్తుంది. ఇంకా ఎదుగుతున్నప్పుడు ఇంకా మన చైతన్య శక్తి పెరుగుతున్న కొద్దీ అన్నీ జరగవు, కావలసింది కూడా జరగదు, కొన్నిసార్లు కావాల్సింది కూడా రాదు. కానీ థర్డ్ లెవెల్లో మన ద్వారా సమాజానికి లేదా విశ్వానికి మన ద్వారా ఏమి చేపించబడాలో, ఏది అవసరమో అది జరుగుతుంది, అది ఇవ్వబడుతుంది. ఇది థర్డ్ లెవెల్లో. అందుకే చాలామంది అంటారు స్టార్టింగ్ అనుకుంటే అన్నీ జరిగినాయి, తర్వాత కొన్ని జరుగునాయి, కొన్ని జరగట్లేదు. ఇప్పుడైతే ఏం జరగట్లేదు అనే వాళ్ళు మీరెప్పుడైతే ధ్యాన ప్రచారానికి వెళ్తారో, పిఎంసికి సహకరించడానికి ముందుకు వస్తారో, స్మృతి స్మరణోత్సవాలు జరగబోతున్నాయి 23, 24, 25, వాటికి కావలసిన తన్ మన్ ధన్ ఏర్పాటు చేస్తారో, శక్తి స్థల్ నిర్మాణం జరుగుతుంది, దానికి కావలసిన ఏర్పాటు చేస్తారో, మనం తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది పిఎస్ఎస్ఎం అండ్ పిఎంసి ద్వారా, దానికోసం మీరు వర్క్ చేయటం ప్రారంభిస్తారో, ఒక స్టెప్ మనం వేయగానే ఏది మన ద్వారా చేపించబడాలో అది చేయడం కోసం మనకి ఏం కావాలో అది మనకు వచ్చి తీరుతుంది. ఇలా 3 లెవెల్స్లో జరుగుతాయి. మీరు గమనించండి. ఎవరైనా మీరు గమనించిన వారు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయొచ్చు. ఇప్పుడు మనమే ఎగ్జాంపుల్, స్టార్టింగ్ ఇలా అనుకునే వాళ్ళం, మనం ఈ ఏరియా అంతా పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఊరిలో మొత్తం పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే ఏంటి? సింపుల్గా జరిగేది. మనం ఒక 2000 పాంప్లెట్లు ప్రింట్ చేయించాలంటే టైం తీసుకునేది. యాక్చువల్గా చెప్పాలంటే స్టార్టింగ్ నేను ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నప్పుడు ఎవ్రీ మంత్ ప్రింటింగ్ చేయించేవాడిని. మనకు వచ్చే డబ్బుని ఎప్పుడు పాంప్లెట్స్ ప్రింటింగ్, బ్యానర్స్ కట్టియడం, సిటీ కేబుల్లో స్క్రోలింగ్ ఇవ్వడం, ఇన్స్టిట్యూట్ యాడ్స్, ఇన్స్టిట్యూట్ ఎప్పటికీ లైవ్లో మనం ఉన్నామని తెలియడానికి అడ్వర్టైజ్ చేస్తూనే ఉండేవాళ్ళం. అడ్వర్టైజ్మెంట్ ఆపినప్పుడు మన దగ్గరకు వచ్చేవాళ్ళు తగ్గేవాళ్ళు. సో అలా కంటిన్యూగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తూనే ఉండేవాళ్ళం. ఆ వస్తున్న డబ్బు ఒక్కొక్కసారి అయితే వచ్చిన దానికన్నా ఎక్కువ మనం అడ్వర్టైజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఎప్పుడైతే ధ్యాన సాధనలకు వచ్చామో మనకు నుండి వెళ్ళి అనవసరంగా బయట నుంచి వెళ్ళాల్సిన డబ్బు వెళ్ళదు దేనికి. సో ఇవన్నీ మనం మాట్లాడదాం. ఒక మిత్రులు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్కారం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు వాణి అండి. వాణి గారు ఎక్కడి నుంచి మేడం? నిడదవోలు నుంచి వాణి గారు. చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా, అడుగుతారా ఏమన్నా? వాణి గారు హలో 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 ఓకే. సో వాణి గారు ఏదో చెప్దాం అనుకున్నారు, కానీ కాల్ కట్ అవ్వడం వల్ల మళ్ళీ ట్రై చేయండి వాణి గారు. సో ఇలా మన నుంచి వెళ్ళేటువంటి అనవసరమైన అన్నీ వెళ్ళిపోయి సరి అయినవే చేయబడతాయి. సంకల్ప శక్తి అంటే మనం ఏది అనుకుంటే అది కాదు, మన ద్వారా థర్డ్ లెవెల్కి ఎదగాలి. మన ద్వారా విశ్వానికి ఏది అవసరమో అది మన దగ్గరికి వస్తుంది. ఇంకొక ప్రశ్న వచ్చి ఉంటుంది చాలామందికి, అంటే ఇప్పుడు మనకు వస్తున్నాయి అన్నీ మనం విశ్వం కోసం ఇవ్వడం కోసమేనా అంటే 100%. జ్ఞానం వస్తుంది, పుస్తకాలు వస్తున్నాయి, డబ్బు వస్తుంది, విశ్వ ప్రణాళికలకు వినియోగపడాలి మనం. అరే డైరెక్ట్ నేను ఎలా వెళ్తానంటే మనకు ఉన్నాయి కదా మాధ్యమాలు, ఎవరైతే ఈ విశ్వ ప్రణాళికలో భాగంగా వర్క్ చేస్తూ ఉంటారో వారికి మనం ఇవ్వచ్చు. ఆల్ రైట్, సరే మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదామండి. హలో అండి, నమస్కారం. నమస్తే అండి. ఇందాక వాణి మాట్లాడడానికి కట్ అయిందండి. వాణి గారు చెప్పండి. ముందుగా పత్రిక అమృతోత్సవానికి ధన్యవాదాలండి. ఎస్ అండి. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు మేడం? మేము 5 సంవత్సరాలకి 2019లో పిఎంసి చూసి వచ్చామండి ధ్యానంలోకి. వెరీ నైస్. పత్రిజీ మీరు పిరమిడ్ కట్టుకున్నామండి. ఇంటి మీద పిరమిడ్ కట్టారా? వావ్, పేరేంటండి? శ్రీ శివశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం. శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం.
హాయ్. వావ్ వావ్ మేడం గ్రేట్. పిరమిడ్ అంటే పిఎంసి చూసి ధ్యానం చేసి పిరమిడ్ నిర్మించారు. హాయ్. సంవత్సరం క్రితం మీకు ఫోన్ చేశానండి. చేశారా? అదేంటి బయట పాంప్లెట్ పెట్టండి ఫ్లెక్సీ ధ్యానం గురించి అందరూ చూస్తారన్నారండి. ఓకే అంటే నేను పెట్టించామండి. ఒక 500-800 ఎంత అయిందండి. అది పెట్టించాక సంవత్సరానికి పిరమిడ్ వచ్చేస్తుందండి. వావ్ చూశారా? అవునండి. Very nice. 2-3 సార్లు చేశానండి మీతో మాట్లాడాను. మ్మ్. అదే సంకల్ప శక్తి గురించి మీరు ఇప్పుడు చెప్తున్నారు కదండి. మ్మ్. అదే అనుకున్నాయి ఆలోచిస్తే చాలా అయిపోతాయండి. అటువంటివి జరుగుతున్నాయండి. చూడండి. చేయాలనిపించి చేశానండి. మీకు అనుభవం చెప్దామని అంటే. వెరీ నైస్ కదండి. ఇప్పుడు మనం ధ్యానానికి సంబంధించి వాళ్ళే అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి. చెప్తే అదేదో మనం లేని గొప్పగా చెప్తున్నారేమో అనిపిస్తుందండి. అటువంటివి జరుగుతూ ఉంటాయండి. మన అనుభవ జ్ఞానమే చెప్తూ ఉంటాం. అది ఎవరికి ఎలా రిసీవ్ అయితే మన ఇష్యూ కాదండి. అది మనం చెప్తూనే ఉండాలి. చూడండి మీరు పిరమిడ్ కావాలి అనుకున్నారు, జస్ట్ పాంప్లెంట్లు చూసి పాంప్లెంట్స్ స్ప్రెడ్ అవ్వడం వల్ల పిరమిడ్ రావడం అంటే ఇక చెప్పండి. ఇక అంటే విశ్వానికి మీ ద్వారా ఏమి చేపించబడాలో అది చేయించబడింది, అవి మీ దగ్గరకు వచ్చాయి. గ్రేట్ అండి వాణి గారు, నిడదవోలు వాణి గారు, వండర్ఫుల్. మీరు పత్రిజీది ఏదైనా కాన్సెప్ట్ కానీ పుస్తకం కానీ విన్నారా, చదివారా? మామూలుగా ఫోన్లోను టీవీలోను చూస్తా ఉంటాయండి. పత్రిజీ గారి 5 ఫింగర్స్ కాన్సెప్ట్లు ఇవన్నీ వింటానండి. ఓకే. ప్రతి రోజు సత్యదర్శనం కంపల్సరీ చూస్తానండి. ఓ వెరీ నైస్. టీవీ చూస్తామండి. సాయంత్రం జానీ బాబు వచ్చినప్పుడు ఆ టైంలో కూర్చొని చేస్తామండి. పైన పిరమిడ్ లో అయితే ఉదయం 5 to 6 కంపల్సరీ రోజు చేస్తానండి. మళ్ళీ మధ్యాహ్నం పని అయిపోయాక పైకి వెళ్ళగానే కింద చేసుకుంటానండి. అలాగా ఒక్కసారి 3 గంటలు చేయట్లేదు కానీ మొత్తం మీద ఒక్కసారి చేయాలి అని పత్రిజీ గారు నాకు ఆ శక్తి ఇవ్వాలని నాకు ఆ ఒక్క కోరిక ఉందండి. పర్వాలేదండి. ఎంత మీరు అంటే బయట వెళ్ళినప్పుడు అయితే సామూహిక ధ్యానంలో అయితే పేరవరం వెళ్తామండి. మా పక్కన కూడా ముప్పవరంలో పెద్ద పిరమిడ్ వస్తుందండి. అక్కడికి వెళ్ళినప్పుడు అయితే చేయగలుగుతాం కానండి. ఇంటి దగ్గర అయితే గంట చేస్తున్నానండి. పర్వాలేదండి, ఎంత అవసరమో అంత చేయండి. తక్కువ ఎక్కువ కులమానం ఏం లేదు కదా. అవునండి. మీకు ఎంత అనిపిస్తే అంత చేయండి. ఇంకా సంకల్ప శక్తి ఎక్కడెక్కడ మీకు చాలా చక్కగా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎలా వినియోగిస్తున్నారు మీరు? సంకల్ప శక్తి అండి అదే నేను ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తాయండి. ఆ టైంకి నాకు బాగా ఇంట్లో సిచ్యువేషన్, మా అమ్మగారికి కొంచెం ఆరోగ్యం తక్కువగా ఉంటుందండి. మా వారైతే నేను వెళ్ళట్లేదు కదా నువ్వు వెళ్ళని నన్ను బాగా ప్రోత్సహిస్తారండి. మా ఫ్యామిలీ అంతా నేను 2019లో రాగానే మా పాప బాబు అండి అందరూ కూడా శాఖాహారులు అయ్యారండి. నేను చెప్పకుండానే ఇలాగా పిఎంసి చూపించి శాఖాహార చిన్న పిల్లలండి వాళ్ళు 4 సంవత్సరాలు, వాళ్ళు కూడా 2019. నేనైతే 25 సంవత్సరాల క్రితమే మామూలుగా పూజలు చేసేదానండి. అప్పుడే శాఖాహారినండి నేను ఒక్కదాన్నే, కానీ ఇంట్లో వాళ్ళకి వండేదాన్ని అండి. ఇంకా ఈ ధ్యానంలోకి వచ్చాక వాళ్ళు మానేశారండి. నాకు ఇంకా అంతా ఆనందమేనండి. ఇది వరకు బయటకు అయితే మామూలుగా ఫ్యామిలీ ఒకలా కనిపిస్తుందండి, మన మనసులో ఆనందం మనం వేరే అండి. అంతే కదా మరి. సూపర్ అండి వాణి గారు. అంటే ధ్యానముతో ధ్యాన జీవితం సకల వైభోగకారిణి అన్నారు కదా పత్రిజీ. అవునండి, అది కరెక్ట్ అండి. సో ఆనందంగా నవ్వుతూ ఎంత చక్కగా చెప్తున్నారు. వాణి గారు మీ వయసు ఎంత అండి? 54-55 ఉంటుంది. మరి మీరు అనుకున్న పిరమిడ్ నిర్మించారు, మీ వాళ్ళందరూ శాకాహారులు అయ్యారు. అద్భుతం అండి లైఫ్ కదా. ఇంకా స్టార్ట్ చేయాలని నా కోరిక అండి, అదొక్కటే కోరిక. ఏమంటారు? ఏం కోరిక? అనుకుంటున్నానండి నా ఎలాగైనా ధ్యానంలో శాకాహారం చేయాలనండి నాకు చెప్తా ఉంటానండి. కానీ ఈసారి ఇలా చేయండి మీరు. శాకాహారం మీద పుస్తకాలు పాంప్లెంట్స్ ఉన్నాయండి. శాకాహారం విశిష్టత మీద పాంప్లెంట్. పాప పుట్టినప్పుడు ఏ పని వచ్చినా పుస్తకం పంచి పెడుతున్నానండి. వెరీ నైస్. వాణి గారు మీరు ఒక పని చేయండి, శాకాహార ర్యాలీలు చేపియండి మీ దగ్గర. చాలా మందికి తొందరగా వెళ్ళిపోతుంది. అదే చేయాలని సంకల్పం
ఇప్పుడు వచ్చిందండి. రైట్, అయిపోతుంది. ఇప్పుడు దగ్గర ఉన్న వాళ్ళని ఎంతమంది ఉంటే అంతమందిని కూడగట్టండి. అందరూ పిరమిడ్ క్యాప్స్ పెట్టుకొని ఫ్లెకార్డ్స్ పట్టుకొని మొత్తం శాకాహారం యొక్క విశిష్టత చెప్పుకుంటూ వెళ్ళండి. తొందరగా అయిపోతుంది, అది మీరు చేయగలరు. థ్యాంక్ యూ అండి వాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మిత్రులారా, విన్నాం కదా, 54వ ఏట వారు ధ్యాన సాధన చేసి జస్ట్ ఒక పాంప్లెంట్ స్ప్రెడ్ చేస్తూ ఉండడంతో పిరమిడ్ నిర్మించుకున్నారు. ఇంట్లో వాళ్ళందరూ చెప్పకుండానే అన్నారు. చూసారా, అంటే ఏంటి, తనకు లోపల సంకల్పం ఉంది, మేమందరం శాకాహారులుగా ఉండాలి, ధ్యానులుగా ఉండాలి, ఇంటి మీద పిరమిడ్ రావాలి. ఎలా జరిగిపోయిందో చూసారా. అమ్మో మేము అనుకుంటే జరగట్లేదండి, మాకు సహకరించట్లేదని ఈ వాక్కులు మాట్లాడతాం మనం. వాటిని మార్చేసి మేము ఇంటి పైన పిరమిడ్ నిర్మించాలి, మా కుటుంబం అంతా శాకాహారులుగా ధ్యానులు కావాలి అనేటువంటి సంకల్పం లోపల ఉండాలి, అదే మాట్లాడాలి. సో ఎవరైనా మీ అనుభవాలు పంచుకోవాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి పంచుకోవచ్చు, లేదా ఏమైనా అడగాలనుకున్నా కూడా అడగండి. రైట్, సంకల్పం గురించి మాట్లాడుకుంటున్నాం, సంకల్ప శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం. మన ధ్యాస ఎక్కడ ఉంటే అది సృష్టించబడుతుంది. మన ధ్యాసని బట్టే సృష్టి. మన ధ్యాస దేని మీద పెడుతున్నాం? అందరం కూడా ధ్యాన సాధనకు ముందు డబ్బు మీద, ఉద్యోగం మీద, కుటుంబం మీద ఇలా ధ్యాస పెడుతున్నాం. ఎక్కడ ధ్యాస ఉంటే అది జరుగుతూ ఉంటుంది, మనం గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడూ తెలియని ఒక వెలితి వస్తూ ఉంటుంది మనకి. ఆ వెలితిని గమనించినప్పుడు లోపలికి ధ్యాస పెడతాం. ఇందాక బయట పెట్టాం, లోపల పెడతాం ధ్యాస. ధ్యాస లోపలికి వెళ్ళగానే మనకు అర్థం అవుతుంది, శరీరం నేను కాదు, మనస్సును నేను కాదు, నా భావాలు నేను కాదు, నేను ఆత్మను, అపరిమితమైన, అనంతమైన, శాశ్వతమైన, శక్తి క్షేత్రమైన ఆత్మను అని తెలుసుకుంటాం. అంతే. అప్పుడు దేని మీద ధ్యాస పెడతామో అది ఆటోమేటిక్గా వస్తుంది. ధ్యాసను ఉపసంహరించుకున్నప్పుడు అది అక్కడి నుంచి ఇదైపోతుంది అని చెప్తారు. సో ధ్యాస శాస్త్రమే సంకల్ప శక్తి అంటారు. ఒక స్టేజ్లో సంకల్పంతో జరుగుతాయి, ఎదుగుతున్న కొద్దీ న్యాచురల్గా జరుగుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. రైట్. సో పత్రిజీ ఎప్పుడు ప్రతిదానికి ఇలా ఇలా సంకల్పం యూజ్ చేయమని చెప్పడం. సాధన చేయండి, ధ్యాన సాధన క్రమం తప్పకుండా చేస్తే, శుద్ధి జరిగితే, మన మనస్సు శుద్ధి జరిగితే, వాక్ శుద్ధి జరిగితే, మన ధర్మయుతమైన చేష్టలు చేస్తే ఆటోమేటిక్గా జరుగుతాయి. ఏది ఎప్పుడు కావాలో అప్పుడు వస్తూ ఉంటుంది. ఫ్లోతో వెళ్ళడం అంటారు చాలామంది. స్టార్టింగ్ ఫ్లో అంటే ఎవరు ఏం చెప్తే, ఏది రైట్ అయితే, ఏది ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటే అటు వెళ్తాం. ఎప్పుడైతే ధ్యాన సాధనతో శుద్ధిని సంపాదించి సిద్ధిని కలిగి ఉంటామో, సిద్ధులు కలిగి ఉన్న వాళ్ళు ధ్యాన సాధన చేసినప్పుడు ఆ సిద్ధులను సరిగ్గా వినియోగించాలి. మీకు తెలుసా, ధ్యాన సాధనతో సంకల్ప శక్తి అద్భుతంగా పెరిగిన వాళ్ళు ఆ సిద్ధులను గనక మిస్యూజ్ చేస్తే అదే ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. ఎస్, చాలామంది అంటూ ఉంటారు, అరే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంత సాధన చేశాను, ఎన్ని పుస్తకాలు చదివాను, ఇంత వర్క్ చేస్తున్నాను. మనకున్న ఆ సంకల్పాన్ని మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు, విశ్వం అందరి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకే ఉపయోగించాలి. ఏ రోజు నేనైతే ఇప్పుడు ఇలా జరగాలి, అలా జరగాలని స్టార్టింగ్ కూడా అనుకునేవాడిని కాదు. ఎప్పుడు జస్ట్ ఒక లక్ష్యం పెట్టుకునేది, ఈ నెల ఇది చేయాలి, ఈ ప్రోగ్రాం చేయాలి, ఈ ప్రోగ్రాం ఇంత ఎఫెక్టివ్గా చెప్పాలి, అంతే. అలా ఈ ప్రోగ్రామ్ని ఈ టాపిక్స్ అక్కడ కవర్ చేయాలి. ట్రైనర్గా ఉన్నప్పుడు అలా చేసేవారు. ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత మెడిటేషన్ టాపిక్ మాట్లాడాలి అంటే అనుభవ జ్ఞానం లేకుండా ఒక్క మాట బయటికి వచ్చేది కాదు మిత్రులారా. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించాలంటే, ధ్యాన శాస్త్రాన్ని బోధించాలంటే, శాకాహారం యొక్క విశిష్టతను చెప్పాలంటే, పిరమిడ్ శక్తి యొక్క విశిష్టతను చెప్పాలంటే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మాట్లాడుతున్న వాళ్ళందరూ అనుభవ జ్ఞానముతోనే. అనుభవ జ్ఞానం లేకపోతే ఒక్క మాట రాదు బయటికి. నేను ఒక ట్రైనర్గా, కౌన్సిలర్గా ఎన్నో అద్భుతమైన ప్రోగ్రాంలు ఇచ్చాను, పెద్ద పెద్ద స్టేజ్ షోస్ ఇచ్చాను. కానీ ధ్యాన సాధనలోకి వచ్చి ఇది మాట్లాడాలంటే ఎంత టైం పట్టిందో.
అంటే అంత శుద్ధి జరిగితేనే కానీ నేను అద్భుతంగా మాట్లాడాలి అనేటువంటి సంకల్పం నెరవేరలేదు. అంత శుద్ధితో వస్తుందన్నమాట. ఓ మిత్రులు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడి మరి మనం చర్చించుకుందాం. హలో అండి, నమస్కారం. నమస్తే సార్. రాము సార్, మీ సత్యదర్శనం ప్రతిరోజు చూస్తాం సార్. చాలా సంతోషం సార్. మన గురువు బ్రహ్మశ్రీ పత్రిజీ గురువు సార్. మీ పేరండి? నా పేరు ఉమాదేవి సార్. మదనపల్లి నుంచి కాల్ చేస్తున్నాను. ఉమాదేవి గారు, మదనపల్లి. అవును సార్, మేము 15 సంవత్సరాలుగా చేస్తున్నాం సార్ సదానంద పిరమిడ్ ధ్యానం సార్. ఓ, సదానంద పిరమిడ్ ధ్యానం మదనపల్లియా? అవును సార్. ఓ, ఎప్పుడు నిర్మించారు? ఎప్పుడు ధ్యానం అంటే? నిర్మించలేదు సార్, మేము ఒక హౌస్ తీసుకొని బాడికి తీసుకొని అది నడిపిస్తున్నాం సార్. కేర్ సెంటరా? అవును సార్. వావ్ వావ్, ఎలా నడుస్తుంది? చక్కగా వస్తున్నారు అందరూ? చాలా 2010 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా జరుగుతుంది సార్. అద్భుతంగా జరుగుతుంది సార్. కృష్ణప్ప సార్ వస్తారు, మేము చెప్పుకుంటాము. ఓకే. మళ్ళీ ఇంకా నేను ఒక సైడ్ చేసిన సార్, పిరమిడ్ కట్టాలని, ఇంత అద్భుతంగా ఇంత ఆనందంగా ఉండాము, అందరికీ పంచాలని, మా ఊర్లో చేయాలని సంకల్పంతో అనుకున్నాను సార్. సైడ్ గా కొన్నాను, ఇంకా పిరమిడ్ కట్టాలి సార్. ఓ, వచ్చేస్తుంది మేడం. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి, అందరి ఆశీర్వాదం, మన గురువు ఆశీర్వాదం ఉండి కట్టాలా, అందరికీ ధ్యానం చెప్పాలనే తపన సార్. మేడం, మన సంస్థలో ఆశీర్వాదాలు లేవు మేడం. మనం ధ్యాన సాధనతో వారి కనెక్ట్ అయితే మన ద్వారా చేపించబడాల్సిన పనులు చేపించబడతాయి, అంతే. అవును సార్. నేను రాముల గుళ్ళో శనివారం చెప్తాను సార్ ధ్యానం క్లాసు. ఇంకా పిల్లలు స్కూల్కి పోయి 2-3 స్కూల్కి పోయి చెప్తాను సార్, వారానికి ఒకసారి. పౌర్ణం క్లాస్ కి ఒకసారి పోయి చెప్తాను ఒక స్కూల్లో సార్. ఇలా చేస్తాను సార్. మా ఇంట్లో వాళ్ళంతా శాకాహారులు అయినారు. ఒక్క కొడుకు తప్పితే అందరూ శాకాహారులు అయినారు సార్. ఒక కొడుకు తప్పనా? మీ అబ్బాయి? సార్, అందరూ మీ అబ్బాయి? ఇంత ఆనందంగా అసలు సార్, ఎంతో నరకం అనుభవించిన వాళ్ళు ఈ రోజు ఇంత అద్భుతంగా ఉన్నామంటే దీనికి ఎన్నిసార్లు మన గురువుకు కృతజ్ఞత చెప్తున్నా తక్కువే సార్. రైట్. పత్రిజీకి కృతజ్ఞత చెప్పుకునే మేడం, సంవత్సరము పత్రిజీకి కృతజ్ఞత చెప్పుకునే విధానం ఏదైనా ఉంది అంటే ప్రాజెక్ట్స్ అన్నిటికీ మనం సహాయ సహకారాలు అందించడం చేస్తాను సార్. మేము 10 సంవత్సరము అక్కడికి కడతాలకు వస్తాము, అన్నిటికీ చేస్తాము సార్. ముఖ్యంగా పిఎంసికి చేయాలి మేడం. పత్రిజీ ఎక్కడ ఉన్నారు? పిఎంసి ద్వారానే చూస్తున్నాం మనం. ఇంకా ఎక్కడ ఉన్నారంటే ఆ శక్తి స్థల్ దగ్గర. అక్కడికి వెళ్తే మనం ఫిజికల్ టచ్ ఫీల్ అవుతాం. ఇక్కడ వారి యొక్క జ్ఞానాన్ని ప్రచారం చేయడంలో వారి యొక్క ప్రతిరూపం పిఎంసి. అవును సార్, చేస్తాం సార్, మా శక్తి అనుసారం చేస్తాం. అంతే. పిఎంసికి మీ వాళ్ళందరికీ అక్కడి నుంచే మీరు ఒక హుండీ పెట్టండి, పిఎంసి ఫండ్ అని పెట్టి పంపించండి. అన్ని ప్రోగ్రాంలు అయినప్పుడు మేము వసూలు చేసి సార్ చేతికి ఇస్తాము, లేదా మేమే వచ్చి అక్కడ ఓన్ గా మేమే ఇస్తాం సార్. అక్కడ ఏం పర్లేదు మేడం. ఎవ్రీ మంత్ మీరు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా పంపించవచ్చు మీరు ట్రస్ట్ కి. అవును సార్. ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది తిరుపతిలో. దానికి పోతాం సార్. మీరు మదనపల్లి అంటే తిరుపతి దగ్గరనేనా మేడం? ఉంది కదా సార్, కోటాలకు పోతాము. ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ శాకాహార ర్యాలీలు వచ్చినా పోతాం సార్. రైట్ రైట్ రైట్. ఎంతో మందికి ధ్యానాన్ని చెప్తా ఉన్నాం సార్, బాగుండాలని. ఇది మేము చెప్పేది కదా సార్, మీ ద్వారా టీవీ ద్వారా చెప్తే ఎంతో మంది మారుతారు, ఇంత ఆనందంగా ఉంటారు, వాళ్ళు చెయ్యాలనే తపన సార్. అందరూ చేస్తారు మేడం. పిఎంసిని పరిచయం చేయండి అందరికి. చెప్తాను సార్. పిఎంసి చూడండి 75 వస్తుంది అంతే. వాళ్ళకు ఛానల్ యూట్యూబ్ తీసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసి ఇచ్చేసేయాలి. అవును సార్, 75 మాకు ఇక్కడ 75 వస్తుంది సార్. చాలా సంతోషం సార్. మీ క్లాస్ ప్రతి టైం వెయిట్ చేస్తాం సార్, చూస్తా ఉంటాము. ఈ రోజు మన గురువు గారు ఇది కదా అమృత వాళ్ళు, దీనికోసం చెప్దాం 10 మందికి వింటారు అనే ఉద్దేశంతో ఫోన్ చేశాం సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సో విన్నాం కదా మిత్రులారా, 15 సంవత్సరాల నుంచి ధ్యాన సాధన చేస్తూ కేర్ సెంటర్ని ప్రారంభించి ఎంతోమందికి జ్ఞానాన్ని అందిస్తూ ఆ ప్రచారంలో ఉన్నారు. వారి కుటుంబం అంతా హ్యాపీగా ఉన్న సంగతి ఎంతో జాయ్ఫుల్గా చెప్తున్నారో చూస్తున్నాం కదా మనం. సో ధ్యాన సాధన చేయటం వల్ల మన మనస్సు శూన్యం చేసుకుంటూ వచ్చే ఆ విశ్వశక్తే మనల్ని అన్నిటికీ నడిపిస్తుంది. మన శ్వాసే మన గురువు అని చెప్పారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు.
నేను గురువుని కాదు, నేను ఎవరి గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు, మీ ఆధ్యాత్మిక మిత్రుణ్ణి అని చెప్పారు. ఇది గొప్ప అమృత వాక్కులు. వారు ఎప్పుడు మాట్లాడినా మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్ అనే ఉపయోగించేవారు. రైట్. సో ఇక సంకల్ప శక్తి గురించి మనం ఇటువైపు వస్తే, ఒక దశలో మనం కోరుకొని సాధిస్తాం, రెండో దశలో ఏం కోరుకోకుండా ఏం కావాలో అది వస్తుంది, థర్డ్ స్టెప్లో ఏమి అనుకోవడాలు లేదు, ఏం లేదు, ఫ్లోలో ఉంటాం. మనతో ఎప్పుడెప్పుడు ఏమేమి జరిపించబడాలో అవి జరిపించబడుతూ ఉంటాయి. ఒకవేళ సంకల్పం ఏమైనా సంకల్ప శక్తిని వాడాల్సి వస్తే, మనం కడతాల్లో జరిగే కైలాసపురి ప్రోగ్రాం అయినా, శక్తి స్థల నిర్మాణం అయినా, పిఎంసి అద్భుతంగా అభివృద్ధి అవ్వాలన్నా మనం, సో ఏదైనా సరే ఇలా మనం చెప్తూ రావచ్చు అనమాట. ఆల్రైట్ మిత్రులారా. సో సంకల్ప శక్తి ఎప్పుడు ఉంటుందంటే, సంకల్ప శుద్ధితో సంకల్ప సిద్ధి వస్తుంది. మీ అందరిలో ఉన్న సంకల్ప శక్తిని మీ ఆధ్యాత్మిక ఉన్నతికి, అందరి ఆధ్యాత్మిక ఉన్నతికి మాత్రమే వినియోగించాలి మిత్రులారా. అనవసరమైన వాటికి వినియోగించడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాము అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇది ఈనాటి అమృతోత్సవాల్లో టాపిక్. మరో కార్యక్రమంలో మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.